హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి ఉంది తాటిపాక సెంటర్లో. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి పూర్తి వీడియో చూసేయండి. వీడియో ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే అడుగుతున్నాను, ఎప్పుడు అడగలేదు లైక్ చేయమని. లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా కష్టపడి తీశాను. ఎందుకంటే అంత మంచి జనంలోకి వెళ్ళి వీడియో తీస్తుంటే చాలామంది నవ్వారు. మా అన్నది అయితే మా ఊరే ఊరు అంటే నక్కిళ్ళంక. మా అన్నయ్య ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి ఫంక్షన్ అయితే కళ్యాణ మండపంలో పెట్టాడు. మేమైతే కళ్యాణ మండపానికి చేరుకున్నాం. కళ్యాణ మండపం ఈ తాటిపాక సెంటర్లో ఉంటుంది. ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా తెలుసు కదా, చిన్నపిల్లలతో సందడి చేసేసాం. అక్కడ ఏనుగులు ఎక్కించేసి మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసేసాం. ఎంజాయ్ చేసిన తర్వాత పేరు చెప్పలేదు కదా, మెచ్యూర్ ఫంక్షన్ ఎవరిది అనేది, ఎల్లమెల్లి సంకల్పిత మా అన్నయ్య కూతురు. ఇంకా అన్నయ్యని కలవడానికి అయితే మేము లోపలికి వెళ్ళాము. ఈ లోపు అన్నయ్య రెడీ అవుతున్నాడు. మొదటిసారి మా అన్నయ్య సూట్ వేసాడు. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ డాక్టర్ గారు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే అన్నయ్యకి సూట్ అయిందో లేదో కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మేము ముగ్గురు వెళ్ళి అలా వీడియోలు తీసుకున్నాం. ఈ లోపు పెళ్ళికూతురు అయితే ఎంట్రన్స్లోకి వచ్చేసింది. పెళ్ళికూతురు ఎంట్రన్స్ కూడా బాగుంది. ఈ లోపులోనే ఇంకా స్టేజ్ అయితే ఎక్కేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్యకి 2 అమ్మాయిలు, ఫ్యామిలీ బాగుంది కదా. ఇంక ఈ లోపులోనే సింగర్స్ అయితే పాటలు పాడటం స్టార్ట్ చేశారు. ఇంకా పాటలు కూడా చాలా బాగా పాడారండి సింగర్స్. ఆ సింగర్స్ ఎవరికైనా తెలుస్తుంటే కూడా కామెంట్ చేయండి. అలాగే డెకరేషన్ అయితే చూడండి, సూపర్గా చేశారు. నాకు డౌట్ ఏంటంటే అది పచ్చి పువ్వులతో చేశారా ప్లాస్టిక్ పువ్వులతో చేశారా అనేది డౌట్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఈ లోపలనే సేవకులను అయితే ఆహ్వానించుకున్నారు పైకి. ఇంకా మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత చాలాసేపు కూర్చున్నాం. కాసేపు కూర్చుని ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఎందుకంటే బయట కూడా కొంచెం చూద్దామని చెప్పేసి వచ్చేసాం. ఈ లోపు వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మీకు కనబడుతున్నారా ఈ యూత్ అందరూ మా ఊరు యూతే. ఎందుకంటే మా అన్నయ్య డాక్టర్ కదా, ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి చాలామంది తెలియని వాళ్ళు వచ్చారు. మాకైతే తెలియదు వాళ్ళందరూ. మేమైతే ఊర్లో నుంచి కొంతమంది వెళ్ళాం కాబట్టి రాజుగారిలో కూర్చున్నాడు చూడండి, వీడు నేనే. మా ఊరు హాయ్ చెప్తున్నారు శుభ్రంగా. మా గ్యాంగ్ ఎంజాయ్ చేసాం ఫంక్షన్ అంతాని. ఇంకా చూసి లోపలికి వెళ్ళి మరలా ఒకసారి క్రౌడ్ అంతా వీడియో తీసాం. ఎందుకంటే ఫంక్షన్ హాల్ ఎలా ఉంది, ఫంక్షన్లో జనం ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా, మీకు కూడా చూసే వాళ్ళకి కూడా తెలియాలి. ఇంక ఇవన్నీ చూసి భోజనం చేద్దామని చెప్పి భోజనాలకు వెళ్ళిపోయాం. ఎందుకంటే అలసిపోయాం కూర్చుని. ఇంకా భోజనాలు చూసేస్తే వేడివేడిగా బూరెలు వేస్తున్నారండి. బూరెలు వేసిన తర్వాత ఒకసారి కిచెన్లోకి వెళ్ళానండి. అలా కిచెన్లోకి వెళ్తే ఒక్క నిమిషం ఉండలేకపోయినా వేడికి. ఇంకా వాళ్ళు ఎలా భరించారు ఏంటో తెలియదు కానీ ఇంకా చూడండి, ఆ క్యాటరింగ్ ఎవరో కాదు, మా అన్నయ్య క్యాటరింగ్ తీసుకున్నాడు. ఇంకా ఐటమ్స్ అయితే చూడండి, వేడిగా ఐటమ్స్ రెడీ చేస్తారు. క్యాటరింగ్ వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి మొదలయ్యాక ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఇంకా భోజనాలు అయితే లైన్లో నిలబడిపోయారు. ఇంకా భోజనాలు పెట్టేస్తున్నారు. నేను కూడా లైన్లోనే ఉన్నాను. ఎక్కడున్నానో తెలియట్లేదు కానీ అక్కడ ఉన్నాను మొత్తం మీద. ఈ తర్వాత ఇంకా భోజనాలు ఎలా అయితే చేసిన తర్వాత రివ్యూ తీసుకోమన్నాను మా ఊడిని ఒకరిని. భోజనాలు ఎలా ఉన్నాయరా అని ఒకరిని రివ్యూ తీసుకోమన్నాడు. ఆడు కూడా బాగా రివ్యూ తీసుకున్నాడు. ఫైనల్గా నా ప్లేట్లోకి అయితే భోజనం వచ్చేసింది. ఈ భోజనం చూడండి, నా ప్లేటు, నా పక్కోడు, నేను వెళ్ళా ముగ్గురు. జనం చూసారా, ఏదో ఫ్రీగా భోజనాలు పెడుతున్నట్టు ఎంత జనం వచ్చేసారో, చాలా జనం వచ్చేసారండి. ఎందుకంటే డాక్టర్ గారు కదా, ఎంతకైనా బోల్డ్ మంది తెలుస్తుంది. అందరూ వచ్చేసారు. ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఇంకా లోపలికి మరలా వెళ్ళి కూర్చున్నాం. కాసేపు ఎంజాయ్ చేసి మరలా బయటకు వచ్చేసాం. ఎందుకు వచ్చాం, కట్టేతలు రాస్తున్నారు కదా, వాళ్ళని కూడా ఒక క్లిప్ తీద్దాం వీడియోలో పడతారని. ఇంక ఈలోపు సేవకులు అయితే వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ సేవకులు ఎంతమందికి తెలుసో ఒక్కసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఈలోపు ఇదంతా అయిపోయింది. వీడియోకు లైక్ చేయండి మర్చిపోకండి. ఇంక ఈ లోపలనే అక్షంతలు వేయడం మొదలుపెట్టేశారు. తల్లిదండ్రులు అక్షంతలు వేసిన తర్వాత ఈ క్లిప్ మీకు వదిలేస్తున్నాను. ఇంక నేను వాయిస్ అవ్వలేను కానీ మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి ఈ క్లిప్ అంతా.
ఇంకా అక్షింతలు అయితే వేయటం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాం, ఎందుకంటే డబ్బులు రాయించాలి కదా, కట్టేతలు రాయించాలి కదా, కట్టేతలు కూడా రాయించేసాం. ఇంకా ఆ కట్టేతలు రాసి కాడ కూడా బోల్ జనమండి బాబు, కిటకిటలు ఆడేశారు. నేను రాసేటప్పుడు కొంచెం తగ్గారు ఇంకో క్రౌడు. తర్వాత ఇంక కట్టేతలు రాయించేసాను. ఫైనల్గా మనకు కూడా గిఫ్ట్ ఇచ్చారులేండి. ఆ గిఫ్ట్లో ఏముందనేది ఇంటికి వెళ్ళి చూసాను, ఓపెన్ చేశాను, బాగుంది. ఇదండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్.